హలో అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లాస్ట్ టైం వీడియోలో పార్ట్ 1 చేశాను. ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాను. అప్పుడేమో కొంచెం మేకింగ్ అయిపోయింది ఎలా చేయాలనేది. ఇప్పుడు పళ్ళుకి ఎలా యాడ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. అయితే దీనికోసమని నేను కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఒక 2 వరుసలు నీడిలోకి ఎక్కించాననమాట. అంటే 4 లైన్స్ ఆఫ్ థ్రెడ్ ఉంది. దాంతో నేను నాట్ వేసుకొని చివరికి ఇప్పుడు ఎలా వేస్తున్నానో వీడియోలో చూస్తున్నారు కదా, అలా వేసిన తర్వాత మామూలుగా ఇక్కడ ఒక యాంటిక్ బీడ్ మనం ఏదైతే చుట్టామో అదే సైజు యాంటిక్ బీడ్ ఒకటి పెట్టా అనమాట ఫస్ట్. అది పెట్టిన తర్వాత కిందకి నేను కూర్చుని హ్యాంగ్ చేశాను. అది ఎలా వేసాను అనేది చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఎక్కిచ్చేసాను. ఇప్పుడు ఈ కుచ్చుని ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ కుచ్చుని ఫింగర్ మధ్యలో పెట్టి చుట్టేసాం కదా, ఆ గ్యాప్లో నుండి చక్కగా మీ ముడి ఎటైతే పడింది మీరు వేసినప్పుడు అనేది చెక్ చేసుకొని మీరు తీసిన బీడ్లో నుంచి మళ్ళీ పైకి లాగేశారనుకోండి, అలా ఫ్యాన్సీ కుచ్చు హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు ఎలా నాట్ టై చేయడం, ఎలా నాట్ మంచిగా వేస్తారు, నాట్ ఎలా చేస్తే టై గట్టిగా అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, దానిలాగానే వేసేసుకోండి. దీంట్లో స్పెషాలిటీ అంటే ఏమైతే ఉండదు. మీకు ఎలా పర్ఫెక్ట్గా గట్టిగా ఉంటుంది, ఊడిపోదు అని మీకు అనిపిస్తుందో అలానే వేసేసుకోండి. నాకైతే నేను ఎప్పుడు ఇలానే వేస్తాను, సో అలానే వేసాను అనమాట. ఫైనల్ చెప్పేది ఏంటంటే, మనం ముడి వేసిన తర్వాత కంపల్సరీగా కుచ్చులో నుండి ఇప్పుడు నేను ఎలా అయితే లాగుతున్నానో నీడిల్ని అలా లాగేసేయండి. అలా లాగేస్తే సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఒకవేళ పైన లూజ్ అయినప్పటికీ ఆ థ్రెడ్ అదంతా బయటికి రావడానికి టైం పడుతుంది కదా, సో కుచ్చులో నుంచి వస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. ఈక్వల్ సైజ్ చెక్ చేసుకొని మీరు కట్ చేసేయండి. అంటే కాటన్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని కట్ చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇలా చేసామనుకోండి నీట్గా కుచ్చు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కుచ్చులు అనమాట. ఈ మోడల్ అయితే నేను ఫస్ట్ టైం వేసా అండి. ఎలా ఉందనేది మీరే మీ కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. ఒక్క కుచ్చుకి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకున్నా అనే డౌట్ ఉంటుంది. చాలామంది అదే క్వశ్చన్ కూడా అడుగుతారు. ఏం లేదండి, మీరు ఎంత ప్రైస్ ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నారు మీన్స్, ఇప్పుడు ఒక్కటే డిజైన్ని మనం 250 రేంజ్ నుండి ఒక 400 రేంజ్ వరకు చేయొచ్చు. అది ఎలా అంటే మనం తీసుకునే కుచ్చు లెంత్ ఉంటుంది, కుచ్చు సైజు ఉంటుంది, ఆ మధ్యలో తీసుకునే గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేనైతే దీనికి ఈ డిజైన్కి అయితే 450 ఛార్జ్ చేశాను. ఎందుకంటే యాంటిక్ బీడ్ నాకు బంచ్ పట్టడమే 150 రూపీస్ పడింది. పైన ఒక 2 సిల్క్ థ్రెడ్స్ పట్టినాయి అనమాట. అంటే కొంచెం లెంతీగా తీసుకున్నాను, 200 పోగులు తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం 2 సిల్క్ థ్రెడ్స్ కూడా పట్టినాయి. సో ఇవి మేకింగ్ ఉంది, మళ్ళీ పళ్ళుకి యాడ్ చేయాలి కదా, ఆ టైం అంతా చూసుకొని నేను 450కి అయితే ఛార్జ్ చేశాను కస్టమర్కి. సో మీరు అలానే చూసుకొని చేయండి. 450కి చేశాను కాబట్టి కొంచెం దగ్గరగానే వేసాను. మీన్స్ ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో వేసాను అనమాట. అలా అయితేనే పళ్ళుకి నిండుగా అనిపిస్తుంది. ఇవి పట్టు చీరల్లాగా వేయలేం కాబట్టి దీనికి కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చేలాగా అలా డిజైన్ చేశానన్నమాట. ఇప్పుడు ఇలా వేసాం కదా, మామూలుగా ఎప్పటిలాగే సేమ్ కుచ్చులో నుంచి కిందకి దూర్చేసి కట్ చేయండి. అప్పుడు మనకి సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో ఇది పార్ట్ 2గా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మొత్తం వీడియో లెంత్ అంతా 10 మినిట్స్ పైన ఉందండి. చూసే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అనేసి 2 పార్ట్స్గా చేశాను. ఇలా ఉంది అనమాట. మొత్తం వేసిన తర్వాత ఎలా ఉందనేది నేను ఫైనల్గా చూపిస్తాను. అన్నీ ఇలానే యాడ్ చేశాను. అయితే మనం దీంట్లో మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, కంపల్సరీ మొత్తం చెక్ చేసుకొని అన్నీ ఈవెన్గా ఉన్నాయా లేవా పోగులు అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేయండి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంటే అప్ అండ్ డౌన్స్ లాగా ఉందనుకోండి, చూడటానికి లుక్ అనిపించదు. సో నేను మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేశాను. ఇదైతే లుక్ లాగా ఉందనమాట. చూడండి, మీరు బార్డర్ ఆ బీడ్ సేమ్ ఉంటుంది, అది వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. కొంచెం వీడియో తీయడంలో డిస్టర్బెన్స్ వచ్చింది. సో మీకు అంత నీట్గా కనిపిస్తుందో కనిపించదో తెలియదు. ఇది మిడ్ నైట్స్ ఎప్పుడో చేసా అండి, పిల్లలు పడుకున్న తర్వాత. సో ఇదైతే ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నేను ఫోల్డ్ చేసి కూడా చూపెట్టలేదు. మీకు నచ్చిందా? నచ్చితే అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.